ఏమైంది? మరణాన్ని బాగా దగ్గర చూడడం వల్ల కాళ్ళు వణుకుతున్నాయా? ఇంతవరకు ఈ ఏసీపీ తన మరణాన్ని తన పక్కనే పెట్టుకున్నాడు. మీకు అర్థమైందా? మరణాన్ని చూసి భయపడేవాడిని కాదు. ఎందుకంత పెద్ద పెద్ద మాటలు? ఇప్పుడు మాట్లాడే టైం లేదు. యాక్షన్ కైనా టైం. దూకు ఏసీపీ, ఇక్కడ నుంచి దూకు. ఒక్క నిమిషం. నిన్ను నేను ఎలా నమ్మడం? నేను దూకిన తర్వాత వీళ్ళ ముగ్గురిని నువ్వు వదిలేస్తావని. నీకు అది తప్ప వేరే దారి లేదు. దూకు ఏసీపీ, దూకు. అయ్యా బాబోయ్, ఈ షోని చూస్తుంటే కడుపు నొప్పి మాత్రలు పక్కనే పెట్టుకోవాలనుకుంటాను. నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుంది. ఎవరెత్తను? ప్రమోద్ ఎవరెత్తను? నువ్వు చాలా అదృష్టవంతుడివి. చనిపోయే ముందు ఇంత సంతోషం, ఇంత నవ్వు అందరికీ అసలు దొరకదు. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? చావు లోపల రావడానికి ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. ఏం చేస్తున్నావు నువ్వు? నేను నీకేం చేశానని? ఉండు, నీ గురించి పోలీసులు. హ్యాపీ బర్త్డే తారిక. థ్యాంక్ యూ శ్రేయ. థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సిద్ధార్థ్. రియల్లీ బ్యూటిఫుల్. ఇది శ్రేయ చాయిసే. అది కరెక్టే. శ్రేయ చాయిస్ ఎప్పుడు తప్పవదు. హాయ్ సిద్ధార్థ్. హలో. హాయ్ శ్రేయ. హాయ్ పూరి. ఇంత లేటుగా వస్తారా? అదే వచ్చే దారిలో చాలా ట్రాఫిక్ గా ఉంది. ఏంటి ఫ్రెడ్డి సార్, బాగా లాగించేస్తున్నట్టున్నారు? మొన్న డైటింగ్ చేస్తున్నట్టు చెప్పారా? నేను డైటింగ్ లోనే ఉన్నాను. నేను ఇంతకు ముందు మొత్తంగా ఒకేసారి 5 ప్లేట్లు తింటాను. ఏం మాట్లాడుతున్నారు? మనం వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయ్యేలా ఉంది. అలా ఎలా వదులుతాను? ఖచ్చితంగా ఏదో చేస్తాను. అదెలా? దయా, అక్కడ నీకోసం ఎవరో ఎదురు చూస్తున్నారు. నా కోసం వెయిట్ చేస్తున్నా? ఎవరు? అరే వెళ్ళి చూడు. లేదు, వెళ్ళి చూడు. హే సిద్ధార్థ్, మీరు నా ఇన్వెస్టిగేషన్ చూడాలని చెప్పారు కదా, రండి చూపిస్తా. వస్తావా శ్రేయ? బాబా, ఇప్పుడైనా శ్రేయాని కాస్త వదలండి. అలా ఏం లేదు. సరే రండి. ఇట్స్ ఓకే సిద్ధార్థ్, మీరు వెళ్ళండి. సరే ఓకే. అరే శ్రేయ, నువ్వు ఇక్కడున్నావా? ఆ రూమ్ లో నీకోసం ఎవరో ఎదురు చూస్తున్నారు. ఎవరది? అరే నన్ను అడగకు, వెళ్ళి చూడు. అరే సార్, ఎవరై ఉంటారు? శ్రేయ, మంచిదైంది నువ్వు సిద్ధార్థ్ని నీతో పాటు ఇక్కడ పిలుచుకురావడం. ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు నేను మీతో చాలా దారుణంగా ప్రవర్తించాను. ఆ విషయం వదిలే, నేను మర్చిపోయాను. నువ్వు కూడా మర్చిపో. మర్చిపోవటం చాలా ఈజీ అంటే జీవితం ఎంతో బాగుంటుంది. అదిగా శ్రేయ, ఏంటంటే ఈ జ్ఞాపకాలున్నాయి కదా, విరక్తి చెందిన మనసుని జీవించడానికి ఒక ఆశనిస్తుంది.
ఒకవేళ జ్ఞాపకాలు లేకపోతే జీవితం ఎంత బోరింగ్గా ఉంటుంది. సో అవును, నువ్వు సిద్ధార్థ్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నావా? నా మనసు వేరే చెప్తుంది, బుద్ధి మరోలా అంటుంది. నాకు తెలుసు శ్రేయ, మన పనిలో మన మనసు కాక మైండ్ ఏం చెప్తుందో ఆలోచిస్తావని. కానీ ఒక్కసారి ఒక సీడ్ ఆఫీసర్గా కాదు, ఒక సామాన్యమైన అమ్మాయిగా ఆలోచించుడు. నీ మనసు ఏం చెప్తుందో దాన్ని విను. కానీ నా మనసులో ఒక పేరు మాత్రమే చెప్తుంది. ఇక ఆ పేరేంటంటే శ్రేయ. సిద్ధార్థ్. సిద్ధార్థ్ ప్లీజ్, సిద్ధార్థ్ నేను చెప్పేది కాస్త వినండి. ఇక మీద వినడానికి ఏముంది? అన్ని నిజాలు నేను కళ్ళారా చూశాను. నువ్వు దయని ప్రేమిస్తున్నావు కదా? సిద్ధార్థ్, దీని గురించి నేను మీతో మాట్లాడాలి అని అనుకున్నాను. ఎందుకు మాట్లాడలేదు? సిద్ధార్థ్, పనిలో బిజీ అయ్యుండి నేను అసలు మాట్లాడలేకపోయాను. మాట్లాడలేకపోయావా? ఐ జస్ట్ కెనాట్ బిలీవ్. ఐ హియర్ దట్. సిద్ధార్థ్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. అదంత ఈజీ కాదు. నా పరిస్థితి మీరు ఆలోచించండి. ఆ తర్వాత తెలుస్తుంది నేను ఎంతలా బాధపడుతున్నానని. హలో, మర్డరా? సార్, ఇద్దరు భార్యాభర్తలు, ప్రమోద్ ఇంకా శాంతి. సార్, మా హోటల్ ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు సార్. ఒక్క నిమిషం, అందరూ బయట ఉండండి. సచిన్, ఈ ప్రమోద్ ఎలా ఉన్నాడు? సార్, డాక్టర్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇంకాసేపట్లో తెలిసిపోతుంది. సచిన్, నాకేమనిపిస్తుందంటే ఈ హంతకుడు శాంతినే చంపడానికి వచ్చాడు, ప్రమోదుని కాదు. చూశారుగా, వాడు ప్రమోదుని ఒకే ఒక్కసారే కత్తితో పొడిచాడు. తర్వాత వాడు బ్రతికున్నాడా లేదా అని కూడా వాడిని చూడలేదు. డాక్టర్ గారు, ప్రమోద్ ఎలా ఉన్నాడు? మేము ప్రమోదుని కాపాడాం. కానీ కానీ ఏంటి? తను కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోనా? కానీ డాక్టర్ సార్, ప్రమోద్కి స్పృహ వస్తుంది కదా? మేం మా తరపున అన్ని ప్రయత్నాలు చేశాం, కానీ పూర్తిగా ఏమీ చెప్పలేం. థ్యాంక్ యూ. ఓకే సార్. ఏదేవైతేనే ప్రమోద్కి స్పృహ ఖచ్చితంగా రావాలి. హంతకుడిని ప్రమోద్ మాత్రమే చూశాడు. డాక్టర్ సార్, శాంతి డెడ్ బాడీలో ఏదైనా తెలిసిందా? దయా హత్యకి కారణం ఏంటని మీకు స్పాట్లోనే తెలుసుండాలి. పొట్ట మీద కత్తిపోట్లు చాలా ఉన్నాయి. ఆ కత్తిపోట్ల వల్లే అతను మరణించాడు. అది మాకు తెలిసిన విషయమే. అది కాక ఇంకేదైనా? ఒక ముఖ్యమైన విషయం. 2 నెలల క్రితం తనకి కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఇదిగో చూడండి, ఇందులో ఫోటో ఉంది. కిడ్నీ ఆపరేషనా? వంశ్, సిటీలో ఏ హాస్పిటల్లో శాంతికి కిడ్నీ ఆపరేషన్ జరిగింది కనిపెట్టండి. ఎస్ సార్. మరి క్రైమ్ సీన్లో బ్లడ్ దొరికింది, అది శాంతి ప్రమోదుల్దే. హంతకుడు హత్య చేసే ముందు ఎవ్రీ స్టెప్ జాగ్రత్తగా వేశాడు. ఈ హత్య హెచ్చరిక చేయాలని హంతకుడు చాలా భయంకరంగా ప్లాన్ చేశాడు. ప్రమోద్ ఆఫీస్ నుంచి వచ్చే టైం ఏంటో వాడికి తెలిసింది. ఇద్దరు ఉన్నప్పుడే హోటల్ రూమ్లోకి వాడు వచ్చాడు. కానీ సార్, శాంతిని చంపడమే తన ఆలోచన అంటే వాడు ప్రమోద్ రాకముందే శాంతిని హత్య చేసి వెళ్ళుండాలి కదూ. అవును, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. నాకు తెలిసి ప్రమోద్ని హంతకుడు ఒకే ఒకసారి కత్తితో పొడిశాడు. అది ఎందుకంటే ప్రమోద్ కోమాలో ఉండాలని వాడు ఆశపడినట్టున్నాడు. ప్రాణం ఉన్న శవంలా ఉండాలనుకున్నాడు. అయితే ఆ హంతకుడు ఎక్స్పర్ట్ అనుకుంటాను. శరీరంలో ఎక్కడ పడవాలో వాడికి బాగా తెలుసు అనుకుంటాను. సార్, హంతకుడు ఒక పిచ్చోడు అయి ఉండాలి సార్. ఎందుకంటే హత్య చేసిన తర్వాత వీళ్ళని దండం పెట్టే పొజిషన్లో ఎందుకు కూర్చోబెట్టాలి? అన్నిటికీ వెనక ఒక గాఢమైన కారణం ఉంటుంది. ఆ హంతకుడు పాస్ట్కి సంబంధించిన వాడై ఉంటాడు. ఏంటి? ప్రమోద్ వైఫ్ని చంపేశారా? తర్వాత ప్రమోద్ కోమాలో ఉన్నాడా? అవును సార్. సరే, ఒక విషయం చెప్పండి. గత కొన్ని రోజులుగా ప్రమోద్ స్వభావం ఎలా ఉంటుంది? వాడు చాలా భయపడి ఉన్నాడా? లేదైనా విచిత్రమైన ఏదైనా విషయం? లేదు, అటువంటిదేమీ లేదు సార్. కానీ ఒకటి సార్, ఆయన వర్క్లో చాలా తప్పులు చేశారు సార్. క్లియర్గా చెప్పండి, ప్రమోద్ ఎలాంటి తప్పులు చేశారు? బేసిక్ అకౌంట్లో తప్పు సార్. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ఇంత క్వాలిఫైడ్ అయిన వ్యక్తి చిన్న పిల్లలా ఎలా తప్పు చేశారనిపించింది. ఇంకా నేను సార్, ఆయన తప్పుల్ని నేను కనిపెట్టాను.
లేదంటే అకౌంట్స్ మొత్తం బోల్తా కొట్టుండేది. ఆయనకి పనితనం లేదని నాకు అప్పుడే అనిపించింది. అదెలా కుదురుద్ది? అతను ఏ కంపెనీ నుంచి వచ్చాడో ఆ కంపెనీ చాలా పెద్ద కంపెనీ. అటువంటి పెద్ద కంపెనీ ఇటువంటి మనిషిని ఎలా పనిలో పెడతారు? ఏ పని తెలియని ఒకడిని. ఇప్పుడు ఈ ప్రమోద్కి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకోవాలి. భార్యాభర్తలు ప్రమోద్, శాంతి ఇద్దరు మోసగాడు సార్. వాళ్ళ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అంతా డూప్లికేట్ సార్. స్కూల్లో, కాలేజీలో విచారించాను. దానికి ఏం కారణమై ఉంటుంది ఇలా మోసం చేసి ఆ ఫినాన్స్ కంపెనీలో పనికి చేరారు? ప్రమోద్ ఇక్కడ పనిచేయడం వల్ల ఏ లాభమై ఉంటుంది? ఈ ప్రశ్నకి సమాధానం ప్రమోద్ హత్యకి కారణం రెండూ ఒకటే అయి ఉంటుంది. ఏ కారణమైనా సరే ఆ కారణం ఏంటో సిఐడి కనిపెడుతుంది. కానీ సార్ వీళ్ళ పేరు కూడా అబద్ధమై ఉండొచ్చు. కావచ్చు. ఒకవేళ వీళ్ళు నిజమైన శాంతి ప్రమోద్ కాకుండా కావచ్చు. వేషం మార్చుకుని వాళ్ళ ఇద్దరి స్థానాన్ని వీళ్ళు తీసుకున్నారు. ఉండొచ్చు. 1 సెకండ్. హలో, చెప్పండి. ఏ హాస్పిటల్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది నిఖిల్? మనం అనుకున్నది సరైంది సార్. 2 నెలలకి ముందు పూణే మోతీ హాస్పిటల్లో ప్రమోద్ భార్యకి ఒక ఆపరేషన్ జరిగింది. అక్కడ ప్రమోద్ భార్య పేరు శాంతి కాదు, వినిత అని రాసుంది సార్. వినిత? మోతీ హాస్పిటల్, పూణే. ఎక్స్క్యూజ్ మీ, ఒకేసారి అందరినీ చూడలేం, ఒక్కొక్కరు రండి. మేము సిఐడీస్. సిఐడి? కానీ ఇక్కడ ఎవరు నేరస్తులు? వాళ్ళనే వెతుకుతున్నాం. యాక్చువల్లీ మీ హాస్పిటల్లో 2 నెలలకి ముందు ఒక ఆపరేషన్ జరిగింది. ఆ వివరాలే ఇప్పుడు మాకు కావాలి. ఎవరే ఆపరేషన్? వీళ్ళిద్దరూ మీ హాస్పిటల్కి వచ్చారా? తిను మిస్సెస్ వినితా కుమార్ కదా? మిస్సెస్ వినితా కుమార్. ఇంకా తిన ఇతని భర్త, వీళ్ళిద్దరూ చనిపోయారా? అవును, వినితా కుమార్ని హత్య చేసేశారు. వాళ్ళ భర్త ప్రమోద్ ఇప్పుడు కోమాలో ఉన్నారు. డాక్టర్, ఒక విషయం చెప్పండి. మిస్సెస్ వినితా కుమార్ కిడ్నీ ఆపరేషన్ చేసేశారు కదా? అవును. మేము వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ని చూడగలమా? ఇందులో భర్త పేరు త్రిలోక్ కుమార్ అని ఉంది. అయితే ఆ త్రిలోకే ప్రమోద్, వినిత శాంతిగా మారారు. ఈ పేపర్లో వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా ఉంది. అక్కడ వెళ్ళి ఏదైనా దొరుకుతుందా చూద్దామా? లేదు నిఖిల్, ఏ ప్రయోజనం ఉండదు. వాళ్ళ గుర్తులాగే ఈ అడ్రస్ కూడా అబద్ధమే ఉంటుంది. అవును, మేము వీళ్ళ ఆపరేషన్కి సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ని కొరియర్ చేశాం, కానీ ఆ కొరియర్ తిరిగి వచ్చేసింది. డాక్టర్, మాకు ఒక విషయం చెప్పండి. వీళ్ళ ఆపరేషన్కి అయిన పేమెంట్ని క్యాష్గా ఇచ్చారా, చెక్కా, లేదా ఏదైనా? ఇన్సూరెన్స్ ద్వారా. ఇన్సూరెన్స్? ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన పేపర్స్, డాక్యుమెంట్స్ ఏదైనా? ఈ ఫైల్లోనే ఉంది. గుడ్. అంకిత్, అకౌంట్కు సంబంధించిన వివరాలన్నీ చాలా కరెక్ట్గా క్లోజ్ చేయాలి. రేపు 5 గంటలకి ఆడిటర్ గారు వస్తారు. అయిపోతుంది సార్. నేను కలలో కూడా అనుకోలేదు మన కంపెనీ ఎండింగ్ ఇంత ఘోరంగా ఉంటుంది అని. మీరు ఏ ఎండింగ్ గురించి మాట్లాడుతున్నారు? కాస్త వివరంగా చెప్తారా? మీరు మీ డబ్బు తీసుకోవడానికి వచ్చుంటే దయచేసి అది మర్చిపోండి. ఎందుకంటే కోర్టు తీర్పు వచ్చేంత వరకు మేము ఎవ్వరి డబ్బులు తిరిగి ఇచ్చే పరిస్థితిలో లేము. డబ్బు కోసం రాలేదు, న్యాయం కోసం వచ్చాం. మేము సిఐడీస్. ఓ, మాకు సంబంధించిన కంప్లైంట్ సిఐడి వరకు వెళ్ళిందా? కంప్లైంటా? అయితే మీ ఈ కంపెనీ ఏం చేసింది? మా కంపెనీ ఏం చేయలేదు. ఆ త్రిలోకే ఆకాశంలోకి దూసుకుపోతున్న మా కంపెనీ పేరుని రాత్రికి రాత్రే మట్టిపాలు చేశాడు. మా కంపెనీని దివాలా తీసేలా చేశాడు. త్రిలోక? 1 సెకండ్. మీరిప్పుడు మాట్లాడేది ఈ త్రిలోక్ గురించా? అవునవును, వీడే ఆ త్రిలోక్. కానీ వీడికేమైంది? ఎవరో ఇతన్ని చంపేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు కోమాలో ఉన్నాడు. అది అలాగే సార్ జరిగిద్ది. ఇంతమందిని వాడు మోసం చేశాడు కదా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మా కంపెనీలోని క్లయింట్స్ అందరికీ దొంగాస చూపించాడు. అందరి డబ్బుని రెట్టింపు చేస్తానని మోసం చేశాడు. అందరి డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. ఇప్పుడు చూస్తే క్లయింట్స్ వాళ్ళ కంపెనీ నుంచి డబ్బులని తిరిగి అడుగుతున్నారు. బ్యాంక్ ఏమో కరప్ట్ అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు కాపాడుకొచ్చిన మా కంపెనీ పరువు పూర్తిగా నాశనం అయిపోయింది. పోయిన డబ్బుని, పరువు, ప్రతిష్టల్ని మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. ఏంటి? త్రిలోక్ ఎవరినైనా హత్య చేశారా? మా కంపెనీ సీఈఓ అనుజ్ సార్ దీన్ని తట్టుకోలేకపోయారు. అతనికి హార్ట్అటాక్ వచ్చి మరణించారు. ఒకవేళ ఇదంతా అనుజ్కి సంబంధించిన వారు చేస్తున్నారా? అనుజ్ సార్ మరణానికి పగ తీర్చుకోవడం కోసం కావచ్చు నిఖిల్. అనుజ్ సార్ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? తన భార్య సుధా చాలా బాధలో కుమిలిపోతున్నారు. ఇంకా వాళ్ళ అబ్బాయి విక్కీ కూడా. విక్కీ?
ఆ విక్కీ ఫోన్ నంబర్ ఇస్తారా? విక్కీ ఫోన్ సిగ్నల్ ఇక్కడే పక్కన చూపిస్తుంది సార్, మూవింగ్లో. అలాగా, ఇప్పుడు కూడా మావీ రోడ్లో తిరిగాడు సార్, బావీ రోడ్. కొంచెం సిగ్నల్ చూడండి, ఏదైనా తెలుస్తుందా? ఒక నిమిషం. ఏంటి? ఈ వికీ ఫోన్ సిగ్నల్ ఇక్కడే పక్కన చూపిస్తుంది. వికీ ఆ బైక్లో ఉన్నాడా ఏంటి? అవును సార్, ఇతనే వికీ అయి ఉంటాడు. చెక్ చేద్దాం. ఇలా చూడు బ్రో, నువ్వే వికీనా? అవును. ఏంటి సార్ మీరు? నా పేరు మీకెలా తెలుసు? నీ పేరు ఇంకా నువ్వు చేసిన పని అంతా మాకు తెలుసు. మేము సిఐడీస్. సిఐడియా? ఈ సిటీలో ఏం చేస్తున్నావు? నాకు పని ఉంది సార్. మీరందరూ నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? నీ డ్రామా ఆపో. ఇద్దరిని చంపేసి ఎందుకు ఫాలో చేస్తున్నావు అని అడుగుతున్నావా? నేనెవరిని చంపలేదు. అలాగా? త్రిలోక్, వినీతని నువ్వు చంపలేదా? వాట్? వాళ్ళిద్దరూ చచ్చిపోయారా? నీ డ్రామాని ఆపు. నీ మొత్తం జాతకం మా దగ్గర ఉంది. నీ నాన్న చావుకి వాళ్లే కారణమని చెప్పి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చావు కదా? అవును, నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నా, కానీ వాళ్ళని నేను చంపలేదు. ఇలా చూడు, నిజం చెప్పు, లేదంటే మేము ఏం చేస్తామో మాకే తెలీదు. నేను నిజమే చెప్తున్నాను. వాళ్ళ గురించి నేను ఎంక్వైరీ చేశాను. నేను హోటల్ కూడా వెళ్ళాను. వాళ్ళ రూమ్లోకి నేను వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకొకడు వెళ్ళడం నేను చూశాను. అతను ఎవరు? ఆ వ్యక్తి మొహం నేను సరిగ్గా చూడలేకపోయాను. నీకు ఏం గుర్తుందో, ఎంత గుర్తుందో అంతా చెప్పు. ఇంచుమించు ఆ వ్యక్తి 6 అడుగులు ఉన్నాడు. ఓవర్ కోట్ వేసుకున్నాడు. పెద్ద జుట్టు సార్, ఇదిగో ఇక్కడ వరకు. తర్వాత వాడు అలిగేటర్ షూలు వేసుకొచ్చాడు. అలిగేటర్ షూస్? హలో, ఇంకొక హత్య? డెడ్ బాడీ లాగా కూర్చోవడం వింతగా లేదు? ఆశ్చర్యంగా ఉంది. పోయిన కేసులో హంతకుడు వాళ్ళిద్దరినీ పొడిచి దండం పెట్టుకునే విధానంగా కూర్చోపెట్టాడు. ఇప్పుడు ఇతన్ని కాల్చి ఇలా కూర్చోపెట్టాడు. అయితే ఇద్దరిని హత్య చేసిన ఒక వ్యక్తి అన్నమాట. నెత్తి మధ్యలో తుపాకీతో షూట్ చేశాడు. ఒకవేళ ఇతను సీరియల్ కిల్లర్ అయి ఉంటే ఇతన్ని కూడా కత్తితో పొడిచి చంపుండాలి కదా, ఎందుకంటే వినీతాన్ని కూడా కత్తితో చంపేశారు, ఇతన్నేమో షూట్ చేశారు. కానీ డెడ్ బాడీని ఒకేలా కూర్చోబెట్టడం అనేది వేరే వేరే హంతకులు చేస్తారా? ఇద్దరిని చంపిన హంతకుడు ఒకరే అనిపిస్తుంది. ఇప్పుడు తను కూర్చుని ఉండడం చూస్తే భోజనం చేయడానికి కూర్చున్నట్టుంది. ఇక్కడ ఇంకో ప్లేట్ కూడా ఉంది. ఒకవేళ ఈ ప్లేటు దిగ్మంషు వైఫ్కా? లేదు సార్, అమ్మ గ్రామానికి వెళ్ళి 1 వారం అయింది. 1 వారం తర్వాతే వస్తారు. ఇంట్లో వేరెవరు ఉన్నారా? వాళ్ళ కోసం దిగ్మంచు ఇంకో ప్లేట్లో భోజనం పెట్టమని చెప్పాడా? లేదు సార్. సరే, మీరు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఈ తలుపు మూసిందా తెరిచుండిందా? లేదు సార్, మూసే ఉంది. మరి ఇంట్లోకి మీరు ఎలా వచ్చారు? సార్, నాకు కూడా ఒక చావిని ఇచ్చారు సార్. ఆ వ్యక్తి ఖచ్చితంగా డిమాన్షుకు తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. ఓ పని చేయండి, సచిన్, పంకజ్, ఇల్లు మొత్తం చెక్ చేయండి, ఏదైనా దొరుకుతుందో చూద్దాం. సార్. సచిన్, చెప్పు సచిన్. ఇలా చూడండి సార్, ఇక్కడున్న అద్దం తీసేశారు. గొల్లం తీసే ఉంది. బయటకు వెళ్ళే మార్గం అనుకుంటాను సార్. అయితే ఈ కిటికీ ద్వారానే ఎవరు లోపలికి వచ్చి ఉండాలి. అయితే ఈ ఇంట్లో సేఫ్టీ అలారం ఉంది సార్. బహుశా ఎవరైనా లోపలికి వచ్చుంటే అప్పుడు సేఫ్టీ అలారం మోగుండేది. సెక్యూరిటీ లోపలికి వచ్చి ఉండేవారు. అయితే దీనికైనా సమాధానం సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉంటుంది. హలో సెక్యూరిటీ, ఈరోజు మధ్యాహ్నం దిగ్మంచి ఇంట్లోంచి అలారం కొట్టిందా, మోగిందా? మరి అది చెక్ చేయడానికి ఎందుకు మీరు అతని ఇంటికి రాలేదు? ఓ పోయిన వారం కూడానా? థ్యాంక్ యూ. సార్, ఆ సెక్యూరిటీ ఏం చెప్పారు? సెక్యూరిటీ ఏమన్నాడంటే అలారం కొట్టిందంట. వాళ్ళు ఇంటికి ఫోన్ కూడా చేశారు. దిగ్మంచు చెప్పారంట
తెలియకుండా ఏదో అలారం మోగిందని, అందుకని వాళ్ళు పైకి రాలేదు. సార్ ఒకవేళ దిగ్మాన్షిని ఆ హంతకుడు గన్నుతో బెదిరించినందువల్ల కూడా అలా చెప్పుండొచ్చు కదా. ఇప్పుడు ఇదే చెప్పలేం. ఒకవేళ మాట్లాడుతున్నప్పుడు గొంతులో కాస్త తేడా తెలిసినా కూడా సెక్యూరిటీ వాళ్ళు వెంటనే వచ్చేవాళ్ళు. యాక్చువల్గా పోయిన వారం కూడా దిగ్మాన్షు ఇంట్లో అలారం మోగింది. సెక్యూరిటీ గార్డ్స్ ఫోన్ చేసినప్పుడు కూడా ఇదే సమాధానం చెప్పాడంట, తెలియకుండా మోగిందని. సార్ ఆ హంతకుడు ప్రతిభావంతుడు అనుకుంటా, మనతో బాగా ఆడుకుంటున్నాడు. చూద్దాం, ఈ ఇంట్లో ఇంకేమైనా దొరుకుతుందో చూడండి. హంతకుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రూఫ్ వదిలేసి వెళ్ళుంటాడు, వెతకండి. సార్ ఒక నిమిషం. ఇది రక్తం సార్. బ్లడ్ ఇక్కడేలాగా? బహుశా హంతకుడిదై ఉంటుందా? అది డాక్టర్ సాలిన్కియే చెప్పాలి. ఇతని రక్తంలో ఒక విచిత్రమైన మత్తు నమూనా దొరికింది. అది మనుషుల్ని మత్తులో ఉంచడానికి ఉపయోగించే మందు. ఇతనికి ఆ మందుని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించారు. ఇదిగో చూడండి. సార్ చాలా వినోదంగా ఉండే. హంతకుడు హత్య చేయాలనుకుంటే వాడిని స్ట్రైట్గా షూట్ చేస్తే సరిపోతుంది కదా, కానీ వాడు ఈ పాయిజన్ మందెందుకు ఇచ్చినట్టు? సార్ ఇంకో విషయం కూడా తెలిసింది. మనకి దిగ్మంషు ఎలాంటి పరిస్థితుల్లో దొరికారో అది యంక్షన్ కల్చర్ వాళ్ళకి భోంచేసే ముందు దేవుడికి దండం పెట్టే పొజిషన్. అయితే శాంతిని ఇతన్ని హత్య చేసింది ఒకే వ్యక్తి అంటాడో? ఈ హంతకులకి ఈ హత్యలు తప్పు కాదు, ఒక పండగ. వాడే టేబుల్లో ప్లేట్లు పెట్టి భోజనాన్ని వడ్డించి ఒకటి వాడికి ఇంకొకటి దిగ్మాన్షుకి. ఇంకా సార్ దిగ్మాన్షుని కూర్చోబెట్టి దండం పెట్టే పొజిషన్లో ఉంచి చంపేశారు. సార్ నేను ముందే చెప్పాను కదా, ఈ హంతకుడు ఒక పిచ్చోడు సార్. దారుణం. ఈ హంతకుడు తనని తాను బలవంతుడు అనుకుంటున్నాడు. వాడి ముందు అందరూ తల వంచుకుని కూర్చుంటున్నప్పుడు వాడు గర్వపడుతున్నాడు. నో సచిన్, హంతకుడు గోల్ చనిపోయేవాడిని తలదించాలని కాదు, కానీ వాళ్ళు వాడి కోసం దండం పెట్టుకోవాలి. ఏమంటున్నారు? ఇదో దాని బ్లడ్ రిపోర్ట్. ఈ రక్తం దిగ్మాన్షుది కాదు, వాళ్ళ ఇంటి వాళ్ళది కూడా కాదు. ఈ రక్తం ఆ హంతకుడిది. హంతకుడిదా? కానీ అక్కడ గొడవ పడ్డదానికి ఏ ప్రూఫ్ అస్సలు లేదే. ఇంకా ఆ చోటు చూస్తే అస్సలు మాకు అనుమానం లేదు దిగ్మాన్షు హంతకుడిని దాడి చేస్తుంటాడని. అది ఎందుకంటే దయ్యా, ఆ హంతకుడి రక్తాన్ని నోట్లో నుంచి ఊశాడు. మనకి రక్తంతో పాటు కొంత సలైవా కూడా దక్కినట్టుంది. తనకి ఆరోగ్యం బాగోలేదా? అవును, తన ఆరోగ్యం బాగోలేదు. రక్తంలో ఎథిమిలైస్ అనే మెడిసిన్ నమూనా మాకు దొరికింది. ఇంకా తనకి కీమోథెరపీ కూడా జరిగింది. అంటే తనకి క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, లాస్ట్ స్టేజ్ బ్రెయిన్ క్యాన్సర్. అందుకనే వాడు ప్రజల్ని తన కోసం ప్రే చేసేలా చేస్తున్నాడు. వాడు జబ్బు నయం అవ్వాలని. మన క్రిమినల్ డేటాబేస్ని ఒకసారి చెక్ చేసి చూడండి. వాడేమైనా పాత నిందితుడా అని చూడండి. లేదు సార్, మన డేటాబేస్లో క్రిమినల్ గురించి ఎలాంటి డీటెయిల్స్ లేవు. ఏది లేదా? నో సార్. సార్ దిగ్మాన్ష్ పూర్తి జాతకం తీసుకొచ్చాను సార్. ప్రమోద్ లాగా ఇతను కూడా నకిలీనే సార్. వాట్? ఇందులో చూడండి సార్, అతని పేరు రాకేష్. ప్రమోద్ ఎలా నకిలీ పనులు చేసేవాడో అలాగే ఈ రాకేష్ కూడా అమ్మాయిల్ని మోసం చేశాడు, వాళ్ళని పెళ్లి చేసుకుంటానని. ఎంతో మంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు దిగ్మాన్షు ఇంకా ఈ రాకేష్ అన్న పేరు వల్ల. అవును సార్, పెళ్లి తర్వాత వాళ్ళు డబ్బు తీసుకుని పారిపోయారు సార్. సార్ అలా అయితే హంతకుడు హత్య చేసిన ఆ ఇద్దరు ముందుగానే క్రిమినల్సే ఉంటారా? వాడు చచ్చిపోయే ముందు ఏదైనా మంచి పని చేయాలని అనుకున్నాడా ఏంటి? లేదు శ్రేయ, ఈ రెండు నిందితులతోటి వాళ్ళకేదో ఒక సంబంధం ఉండుండాలి. కనిపెట్టండి ఈ రెండు నిందితుల కేసుగా ఏదైనా పోలీస్ స్టేషన్లో ఫైల్ అయిందని. సార్, బ్రెయిన్ క్యాన్సర్ వల్ల బాధింపబడ్డ పేషెంట్స్ యొక్క లిస్టు దొరికింది. మొత్తం 50 మంది పేషెంట్స్ ఉన్నారు సార్. అందులో దాదాపు 10 మంది పేషెంట్స్ లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళ 4 అమ్మాయిలు, మిగిలింది 6. ఎస్ సార్. తర్వాత ఈ 6లో 4 70 కంటే ఎక్కువ వయసున్న వాళ్ళు. ఇప్పుడున్న 2 ఉదయ్ ఇంకా భాను. నువ్వు వీళ్ళిద్దరినీ చూసావా? ఎస్ సార్. ఈ ఉదయ్ 6 నెలలుగా హాస్పిటల్లో. అయితే భాను 1 నెలలుగా హైదరాబాద్లో. అదెలా సాధ్యమవుతుంది సచిన్? ఒకవేళ నిందితుడు సిటీలో ఉన్నాడంటే వాడికి ఎలా అన్నా వైద్యం జరిగిద్ది. ఎక్కడనో చోట మందులు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. వాంచ్ సార్, ఈ సిటీలో ఎంతమంది కెమిస్ట్ ఉన్నారో, అంటే బ్రెయిన్ క్యాన్సర్ కోసం మందులు అమ్మే చోటు, వెంటనే వాళ్ళ లిస్ట్ నాకు కావాలి. సార్ తెలిసింది, త్రిలోక్ ఇంకా రాకేష్ ఇద్దరికీ ఎదురుగా ఒకే స్టేషన్లోనే కేసు ఫైల్ అయింది, జగత్పూరిలో. ఓ, ఈ కేసు పూర్తి హిస్టరీ జగత్పూరి పోలీస్ స్టేషన్లో దొరుకుతుంది. ఎక్స్క్యూజ్ మీ. yes
మీ షాప్లో బ్రెయిన్ క్యాన్సర్కి కావాల్సిన మందులు సేల్ చేస్తున్నారా? అవును సార్, మా షాప్లో ఇంకా సునిందా షాప్లోనే ఈ మందు దొరుకుతుంది. చాలా తక్కువ మందే ఆ మందులు కొంటారు కదా? అవును, అది చాలా కాస్ట్లీ. సరే, ఆ మందులు కొనే వాళ్ళ లిస్టు మాకు దొరుకుతుందా? ఇదిగోండి సార్ ఆ లిస్ట్. తపన్, ఉదయ్, నితిన్ వీళ్ళు ముగ్గురు పేషెంట్ లిస్టులో ఉన్నారా? కన్ఫామ్గా తెలుసా వీళ్ళు తప్ప ఈ మందులు ఇంకెవరూ కొనరా? లేదు సార్, ఒకవేళ ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా ఈ మందుని కొని ఉండొచ్చు. ఈ మందు చాలా కాస్ట్లీ, మామూలు వ్యక్తి వల్ల ఇది కొనలేదు. సరే, ఈ చట్టానికి వ్యతిరేకంగా పనులు చేసే వ్యక్తులు మీకు తెలుసా? ఒకరు ఉన్నారు, వాడి పేరు ఆంధ్రే. అందరూ అతన్ని యాండీ అని పిలుస్తారు. ఈ జ్వాలా రోడ్లో పబ్లిక్ పార్క్ ఉంది కదా, అతను ఎప్పుడూ అక్కడే ఉంటాడు. కానిస్టేబుల్ సునీల్. ఎస్ సార్. మీరు సిఐడి తరపున వచ్చారు కదూ? మీ దగ్గరే మాట్లాడింది మేమే. ఎస్ సార్. చెప్పండి, ఈ కానిస్టేబుల్ సునీల్ మీకు ఏ సాయం చేయాలి? సునీల్ సార్, ఇప్పుడు కొన్ని రోజులకి ముందు ఈ రికార్డ్ రూమ్లో ఏదైనా దొంగపోయిందా? దొంగతనమా? లేదు సార్. అయినా ఇక్కడికొచ్చి ఎవరు దొంగతనం చేస్తారు? సునీల్, మీరు మాకు ఒక హెల్ప్ చేయగలరా? మాకు 2 క్రిమినల్ ఫైల్ కావాలి. ఒకరి పేరు త్రిలోక్ కుమార్, ఇంకొకరు రాకేష్ వివేన్. ఒక్క నిమిషం సార్. సార్, మీరు ఏం పేరు చెప్పారు? రాకేషా? రాకేష్ వివేన్. ఆశ్చర్యంగా ఉంది, అలాంటి ఫైలే ఇక్కడ లేదు. అవును, ఇంకొకరి పేరు చెప్పారు, త్రిలోక్ కుమార్. ఆ ఫైల్ కూడా లేదు. ఇద్దరి ఫైల్స్ లేదా? అవును సార్, కానీ ఇక్కడ దొంగతనం అయితే ఏమీ జరగలేదు సార్. ఫైల్ ఎలా కనిపించడం లేదో తెలియడం లేదు సార్. సునీల్, ఇక్కడ కొన్ని రోజుల ముందు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? పోయిన నెల ఆఫీస్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది, కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చినందువల్ల ఎటువంటి అగ్ని ప్రమాదం పెద్దగా జరగలేదు. ఫైర్ యాక్సిడెంట్ కూడా కావాలనే జరిగింది. ఎలా ఈ యాక్సిడెంట్ జరిగింది? మెయిన్ స్విచ్ బోర్డులో ఏదో షార్ట్ సర్క్యూట్ అయినట్టు చెప్పారు సార్. ఎవరో ఒక ఎలక్ట్రీషియన్ వచ్చాడు. ఖచ్చితంగా అక్కడే తప్పు జరిగింది. ఆ ఎలక్ట్రీషియన్ గురించి వివరాలు, అడ్రస్ ఏదైనా మీ దగ్గర ఉందా? అది ఇంకో కానిస్టేబుల్ దగ్గర ఉంది సార్. అతను రిటైర్డ్ అయ్యి సొంత ఊరికి వెళ్ళిపోయారు. ఏం పర్వాలేదు. సునీల్, ఒక పని చేయండి, ఇంకా ఏ క్రిమినల్స్ ఫైల్ ఇక్కడ నుంచి కనబడలేదో చెక్ చేసి చెప్పండి. ఓకే సార్. ఈ హంతకుడు తరువాత ఎవరిని చంపబోతున్నారో తెలుసుకుందాం. ఇదిగోండి, డబ్బు తీసుకోండి. ఈ మందు ఒరిజినలే కదా సార్? ఇలా చూడండి అంకల్, ఈ అనుమానపు వ్యాధి ఉందే, క్యాన్సర్ కంటే చాలా దారుణమైనది. ఈ మందు నిజమైనదే అని నమ్మకం లేదంటే మీరే వెళ్ళి కొట్లో కొనొచ్చు కదా. అరే అరే, అదేమీ లేదయ్యా బాబు, నేనేదో ఊరికే అడిగాను. సరే సర్లే, వస్తాను. తెలుసా, ఇలా మందులు కొనడం, అమ్మడం 2 చట్టానికి వ్యతిరేకమే. పారిపోయే ప్రయత్నం చేయకు. నేను విన్నది ఏంటంటే సిఐడి వాళ్ళు పెద్ద కేసుని హ్యాండిల్ చేస్తారని. నేను చిన్న దొంగ వాళ్ళు సార్. మిస్టర్ చిన్న దొంగ, నీ దగ్గర మందులు కొనడానికి నేను చెప్పిన ఆనవాళ్ళతో ఎవరైనా వచ్చారా? అంటే 6 అడుగులు ఉంటాడు, పెద్ద జుట్టు, పైగా వాడు ఎలిగేటర్ షూలు కూడా వేసుకుంటాడు. ఆ షూ షార్ప్గా ఉంటుంది కదా. వచ్చాడు చిరాగ్. మీరు చిరాగ్ని వెతుకుతున్నారా? అవును. ఎక్కడుంటాడా చిరాగ్? చిరాగ్ వీడు ఇంట్లో లేనట్టుకున్నాడు. ఇంటిని బాగా చెక్ చేయండి, ఏదైనా దొరుకుతుందేమో చూడండి. పంకజ్, కంప్యూటర్ని చెక్ చేయి. సరే, ఇలా చూడండి, ఈ అలమారి మొత్తం గన్నులు, కత్తులు ఉన్నాయి. మై గాడ్ సార్. సార్, లోపల రూమ్లో ఈ రక్తం నిండిన అడ్రస్ దొరికింది. పోలీస్ రికార్డ్ రూమ్ నుండి కాల్ వచ్చింది. చూడు. హలో, చెప్పండి సార్. ఎవరు? సందీప్, స్వాధీన్, ఇంకా హేమంత్. ఓకే, సరే. వీళ్ళంతా ఎవరు? సార్, త్రిలోక్ ఇంకా దిమాన్షు లాగా పోలీస్ రికార్డ్ రూమ్ నుండి 3 ఫైల్స్ కూడా మిస్ అయింది. అయితే అభిజిత్, ఈ చిరాగ్ ఈ ముగ్గురులో ఎవడో ఒకరిని చంపబోతున్నాడు. సార్, దీన్ని కొంచెం చూడండి సార్. సార్, ఈ కంప్యూటర్ ఫైల్లో వీళ్ళ ముగ్గురికి సంబంధించిన వివరాలున్నాయి. సార్, వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు.
ఇంకా మోసగాళ్ళు కూడా వీళ్ళ ముగ్గురు 3 హత్యలు చేశారు సార్. ఇక్కడ 2 అడ్రస్లు ఉన్నాయి సార్. ఒకటి చిక్కువాడి, ఇంకోటి చాకోస్. చాకోబ్ అండ్ చిక్కువాడి. ఓ పని చేద్దాం అభిజిత్, మనిద్దరం చిక్కువాడికి వెళ్దాం. ఇక మీరిద్దరు చాకోబ్కి వెళ్ళండి. ఎస్ సార్. ఎస్ సార్. పదండి అభిజిత్. ఏమైంది సార్? అభిజిత్, ఈ పెన్ను నాది అభిజిత్. మీ పెన్ ఇక్కడికి ఎలా వచ్చింది సార్? ఈ పెన్నుని నేను జగ్గాకి ఇచ్చాను. జగ్గాకి. జగ్గా సారా? మీ రిపోర్టర్ కదా? అవును అభిజిత్, నా రిపోర్టర్. కానీ ఆయన చనిపోయారు కదా? అవును అభిజిత్, అతను చనిపోయాడు. కానీ ఏ హత్యలో అయితే మనకి సహాయం చేశాడో ఆ జగ్గా, ఇక ఆ హత్య కూడా ఈరోజు జరిగిన హత్యలాగానే జరిగింది. హత్య చేసిన తర్వాత చనిపోయిన వాళ్ళని ప్రార్థన చేసే విధంగా కూర్చోపెట్టారు. వెళ్దాం సార్. లేదు అభిజిత్, వాడు ఎటువంటి హత్యలను చేస్తూ ఉన్నాడో దాని ద్వారా నాకేదో చెప్పాలనుకుంటున్నాడు. నన్ను వాడు చూడాలనుకుంటున్నాడు, అది కూడా ఒంటరిగా. లేదు, మమ్మల్ని కాపాడేది సార్. వీడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు. భయపడకండి, నేను ఏసీపీ ప్రద్యుమన్, మీకు ఏమీ కానివ్వను. ఆయన మాటలు అస్సలు సీరియస్గా తీసుకోవద్దు. ఇలాంటి మాటలు ఇతని నోటి నుంచి చాలా సులువుగా వస్తాయి. ఇలాంటి మాటలు చెప్పే ముందే ఏసీపీ, నా ఏర్పాట్లు కాస్త చూసుకోండి. ఏంటి ఈ రిమోట్ నొక్కే నడిచాలి, ఈ ముగ్గురు ఒకేసారి బూమ్. లేదు, భూమి నుండి మాయమైపోతారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఏంటి నేను చేసే తప్పు? చెప్పండి. చట్టం నుండి తప్పించుకున్న వాళ్లే కదా ఈ ముగ్గురు నిందితులు. వాళ్ళని చంపడంలో ఏం తప్పు ఉంది? వీళ్ళని శిక్షించే హక్కు నీకు లేదు, చట్టానికే ఆ హక్కు ఉంది. అరే ఇదే అసలు మీ ప్రాబ్లమే. మీరు చట్టంలో ఉన్నంత వరకు అసలు ఏం జరగదు. ఏంటి నువ్వు నా దగ్గర నుంచి ఏం ఎదురు చూస్తున్నావు? ముందు నీ గన్ను నా దగ్గర ఇవ్వు. ఏసీపీ, ముందు నీ గన్ను నాకు ఇవ్వు, లేదంటే బటన్ నొక్కేస్తాను. ఏసీపీ, నేను 3 లెక్కెడతాను. 1 2 3. లేదు, చాలా అద్భుతం సిఐడి, చాలా అద్భుతం. నీ మీద నాకెందుకు కోపం నీకు తెలియాలి కదా. అవును. రిపోర్టర్ జగా నీకు గుర్తున్నారా? నాకు గుర్తుంది. నేను అతని కొడుకుని. అది నాకు తెలిసిపోయింది. ఏసీపీ, మా నాన్నకి నువ్వు మాటిచ్చావు కదా, ఆయన వెంట్రుకను కూడా ఎవరిని ముట్టుకోనివ్వనని. అలాంటప్పుడు నువ్వెందుకు అతన్ని కాపాడలేదు చెప్పు. ఇలా చూడు చిరాగ్, మీ నాన్న చనిపోయాడన్న భారం ఇప్పటికీ నా మనసులో ఉంది. చాలు నీ డ్రామాలు, ఇక ఆపు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మా నాన్న చనిపోయాక నేను మా అమ్మ వీధిని పడి తిరిగామే. ఒక పూట అన్నం కూడా లేకుండా తిరిగాం. నువ్వు నన్ను కలవడానికి వచ్చుంటే నేను నీకు సహాయం చేస్తుండేవాడిని కదా. నువ్వేం చేసుంటావు? అబద్ధపు మాటలు చెప్పుంటావు. నీకు తెలుసా ఏసీపీ, నాకు క్యాన్సర్, అది కూడా లాస్ట్ స్టేజ్. ఎందుకంటే నాకు ట్రీట్మెంట్ చేయడానికి మా అమ్మ దగ్గర డబ్బులు లేవు. నీ వేదనను అర్థం చేసుకోగలుగుతున్నాను చిరాగ్, నీ కష్టాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. కానీ ఈ ముగ్గురు నీకేం పాపం చేశారు? నువ్వు ఈ ముగ్గురు ప్రాణాలు కాపాడని చూస్తున్నావు. అయితే నిన్ను నువ్వు బలివ్వాలి. ఏమంటున్నావు? అంటే నువ్వు ఈ బిల్డింగ్ నుంచి కిందకి దూకేయాలి. అప్పుడే ఇంకొక రిపోర్టర్ జగా సిఐడికి బలి అవ్వకుండా ఉంటారు. సరే, ఒప్పుకుంటున్నాను.
ఎక్కువ ఏసీపీ ఎక్కువ. పైకి వెళ్ళాక మా నాన్నగారిని కలిసి క్షమాపణ అడుగు. ఏమైంది? మరణానికి దగ్గరగా చూడడం వల్ల కాళ్ళు వణుకుతున్నాయా? ఇంతవరకు ఈ ఏసీపీ తన మరణాన్ని తన పక్కనే పెట్టుకున్నాడు. మీకు అర్థమైందా? మరణాన్ని చూసి భయపడేవాడిని కాదు. ఎందుక పెద్ద పెద్ద మాటలు? ఇప్పుడు మాట్లాడే టైం కాదు ఇది, యాక్షన్కైనా టైం. దూకు ఏసీపీ, దూకు. తర్వాత ఈ మంచి జీవితానికి టాటా చెప్పే. దూకు. ఒక్క నిమిషం, నేను ఖచ్చితంగా దూకుతా. నిన్ను నేను ఎలా నమ్మడం? నేను దూకిన తర్వాత వీళ్ళ ముగ్గురిని నువ్వు వదిలేస్తావని. నీకు తప్ప ఇంకొక దారి లేదు. దూకు ఏసీపీ, లేదంటే ఈ బటన్ నొక్కేస్తాను. వాడిని పట్టుకోండి. వాడిని చాలు మిస్టర్ చిరాక్, న్యాయాన్ని బాగానే కాపాడా. ఇప్పుడు సిఐడి పనిని మేము చూసుకుంటాం. ఫ్రెడీ, పంకజ్, వాళ్ళ ముగ్గురు మీద ఉన్న బాంబుల్ని రిమూవ్ చేసేయండి. ఇక నువ్వు నా మిత్రుడు, నా రిపోర్టర్ జగ్గా కొడుకులాగానే లేవు. పాపం వాడి ప్రాణాన్ని త్యాగం చేశాడు మాకు, చట్టానికి సహాయం చేయడానికి. కానీ నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నా. ఇన్ని కేవలమైన పనులు చేస్తున్నావు. 2 హత్యలు చేశావు నువ్వు. నీకు ఉరి శిక్షే ఇప్పుడు వేయబోతున్నారు. ఉరి. వయసైన వాళ్ళు చెప్తారు, ఏదైనా బాధ ఉంటే అది మనసులోనే అలా పెట్టుకుని కుమిలిపోకూడదని చెప్తారు. మనసు బాధపడుతుంది. ఏ బాధ నాకు కష్టంగా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఐఎమ్ ద లక్కీయెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. సిఐడి నా వర్క్ చూసి గర్వపడుతున్నారు. మీ ఇద్దరులాంటి మంచి ఫ్రెండ్స్ నాతో ఉంటున్నారు. నాకు పెళ్ళవపోతుంది. ఓ అమ్మాయికి ఇంతకన్నా ఇంకేం కావాలి? కానీ ప్రేమ, ఆ ప్రేమ నా దగ్గర ఉందిగా. తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ఇప్పుడు సిద్ధార్థ్ ప్రేమ. నోటి నుంచి వచ్చిన మాట మనసులోంచి రాలేదు శ్రేయ. అంటే మనసులో ఉన్న మాట బయటికి చెప్పే సమయం వచ్చింది శ్రేయ. ఆ శ్రేయ ఏమైపోయింది? డెసిషన్స్ అన్నీ తనే తీసుకుంటుంది. తనకి తెలుసు తన జీవితంలో తనకసలు ఏం కావాలని. అవును శ్రేయ, ఇప్పుడు సమయం వచ్చింది. నువ్వు ఎవరినొకరిని సెలెక్ట్ చేయాలి. నువ్వు సరైన డెసిషన్ తీసుకోలేదనుకో, అది చివరిగా నీ జీవితాన్ని బాధిస్తుంది. మిగతా ఇద్దరి జీవితాన్ని కూడా బాధిస్తుంది. నేను ఏం డిసైడ్ చేయాలి? నేను ఎవరిని ఎంచుకోవాలి? ఆ వ్యక్తి ఎవరిని నేను ఎక్కువగా ఇష్టపడుతున్నానో, ఆయన నా దగ్గర ప్రేమ గురించి అస్సలు చెప్పలేదు. ఒకవేళ ఆయనకి నాపై ప్రేమ లేదనుకుంటా. లేదా మరో వ్యక్తి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో, నన్ను గొప్పగా చూసుకుంటున్నారో. కానీ ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు? లేదు తారికా, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు నేను వెనకాడలేను. నేను తీసుకున్న ఈ డెసిషన్ సిద్ధార్థ్కి మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీకి, నా ఫ్యామిలీకి బాధపడేలా చేస్తుంది. చిన్నపిల్లలా మాట్లాడొద్దు శ్రేయ.
అమ్మా నాన్న ఏం కోరుకుంటారు? వాళ్ళ పిల్లల జీవితంలో సంతోషం దొరకాలని ఆశిస్తారు. నువ్వు సిద్ధార్థతో సంతోషంగా జీవించలేవు. అంకుల్ ఆంటీ సంతోషంగా ఉంటారా చెప్పు? నువ్వు సంతోషంగా లేవంటే సిద్ధార్థ్ ఎలా సంతోషంగా ఉండగలడు? నువ్వేసే ఈ ఒక్క అడుగు చాలా ఫ్యామిలీస్ని ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు నీ మనసు ఏం చెప్తే అదే చెయ్యి, ఎందుకంటే మనసు కరెక్ట్గా చెప్తుంది. అలాగే ఇక మీదట నా మనసు చెప్పిందే వింటాను. నేను ఏ ఒక అడుగులో బలహీనంగా అయ్యానంటే మీరిద్దరూ నాకు సరైన దారి చూపెట్టాలి. కానీ ఒక కండిషన్. ఏంటా కండిషన్? మాకు ఐస్ క్రీమ్ కొని పెట్టాలి. తప్పకుండా.